ఏమండి ఏమే వెళ్ళి లక్ష్మితో మాట్లాడుకోండి. నేను చెప్తే బాగుండదులే కవిత, నువ్వే చెప్పుపో. సరే ఓ పని చేద్దామా, ఇద్దరం పోయి మాట్లాడదాం పా. సరేపా. లక్ష్మి ఎన్ని రోజులు ఇక్కడ ఉంటావు? ఇంక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? కాదమ్మా, మా తమ్ముడు చనిపోయిన తర్వాత ఏం హక్కు ఉందని నువ్వు ఈడున్నావు? మీ పుట్టింటికి పో. మా అమ్మల పరిస్థితి మీకు తెలిసిందే కదా బావా. ఆడదాన్ని బయటికి పోయి ఒంటరిగా పిల్లలను తీసుకుని ఎలా బ్రతకగలను బావా? అది నీ ప్రాబ్లం. నన్ను అడిగితే నేనేం చేయాలా? ఇదేమన్నా అనాథాశ్రమం అనుకున్నావా నీకు నీ పిల్లలకి? నీ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఖర్చు తప్ప. అక్క, నా తలరాతకి నేనేం చేయగలను అక్క? మీకెప్పుడు నేను భారం కావాలని అనుకోలేదు. డైలాగులు మాత్రం బాగా చెప్తావు గానీ బయటికి వెళ్ళాలని తెలీదా? ఫస్ట్ పోవే బయటికి. వదినా చాలు, ఇంకొక మాటకు నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుకో. నేనేం తప్పు చేశాను మహిత? నేను నిజమే చెప్పాను కదా. అక్కడ భర్త చనిపోయిన బాధలో తనుంది, పిల్లలు తండ్రిని కోల్పోయినారు. ఏ మాత్రం కనికరం లేకుండా ఎంత కఠినంగా మారిపోయినారు అన్నయ్య వదిన ఇద్దరు సపోర్ట్ చేసింది పోయి రాబందులాగా పొడుచుకొని తింటున్నారా? మీరు అసలు మనుషులేనా? ఏంది చెల్లమ్మ అట్లా మాట్లాడుతున్నావు? నా తమ్ముడు చనిపోయినాడని నాకేం బాధ ఉండదా? తమ్ముడు చనిపోయిన బాధ కంటే డబ్బులు ఎక్కడ ఖర్చుతానే బాధనే ఎక్కువ ఉందన్నయ్య నీకు. మీరు అసలు నిజం తెలియకుండా మాట్లాడుతున్నారు. ఏంటా నిజం? తను కాదు ఇంట్లో కూర్చొని తింటుండేది, మీ ఇద్దరు తింటున్నారు తన సొమ్ము. ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? మేమేంది తన సొమ్ము తినేది? మన ఇంట్లో ఖర్చులన్నీ తనే చూసుకుంటోంది. చిన్నన్నయ్య టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, ఆ విషయం నీకు తెలుసా? టర్మ్ ఇన్సూరెన్సా అంటే ఏంటి? అది ఒక సెక్యూరిటీ. భర్త లేకపోయినా కూడా కుటుంబాన్ని నిలిపే ఒక ఆధారం. ఆ ఇన్సూరెన్స్ వల్లే తనకు కొన్ని కోట్లు వచ్చినాయి. వాడెట్టు కట్టాడమ్మా ఇన్సూరెన్స్? అది చాలా కాస్ట్లీ కదా. అయినా టర్మ్ ఇన్సూరెన్స్ ఏం పెద్ద కాస్ట్లీ కాదు. నెలకు 400 నుంచి 500 వరకు స్టార్ట్ అవుతుంది. కానీ కవరేజ్ మాత్రం లక్షల్లో ఉంటుంది, కొన్నిసార్లు కోట్లలో కూడా ఉంటుంది తెలుసా? అంటే వాడు చనిపోయినా కూడా మనం చూసుకుంటున్నాడా? చిన్నన్నయ్య ఈ రోజు గురించి కాకుండా రేపటి గురించి ఆలోచించాడు. మీరు అన్ని మాటలు అంటున్నా కూడా తను ఒక్క మాట కూడా మాట్లాడదంటే అది మన మీద ఉండే గౌరవం అన్నయ్య. ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. సారీ లక్ష్మి, మీ ఆయన పోయిన బాధలో నువ్వు ఉంటే తోడికోడలవని చూడకుండా చాలా బాధ పెట్టాను. పర్వాలేదు లెక్క. సారీ అమ్మా లక్ష్మి. జీవితం అనిశ్చితం, ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. మీరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు కావాలనుకుంటే నా బయోలో ఉండే లింక్ ని క్లిక్ చేయండి. మీకు ఇష్టమైన ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. అప్ టు 15% డిస్కౌంట్ పొందండి. ఇప్పుడు GST కూడా లేదు కాబట్టి చిన్న ప్రీమియం కే మీకు డబుల్ కవరేజ్ వస్తుంది. మరి ఎందుకంటే ఆలస్యము, ఇప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబానికి మీరు ఉన్నా లేకున్నా అండగా నిలబడండి.